ఈనాడు మన ప్రభుత్వం రైతుని ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలని వదిలేయకుండా వాటిలో మంచి వాటిని చేస్తూనే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఏవైతే రైతన్నలకి భరోసా ఇచ్చామో ఇచ్చిన ప్రతి భరోసాని చిత్తశుద్ధితో ఒకరోజు వెనక ముందైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొద్దిగా ఇబ్బందులు పడ్డా చెప్పిన ప్రతి కార్యక్రమానికి రైతన్నకి ఇచ్చే దిశలో చేసే దిశలో ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగమే నాణ్యమైన ఇబ్బంది లేకుండా పుష్కలంగా మేలు రకమైన విత్తనాలను సప్లై చేస్తూ ఎరువులు ఎక్కడా రైతన్నలకు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా వాటిని సప్లై చేస్తూ నీటిపారుదలకు సంబంధించిన దాంట్లో ఆనాటి ప్రభుత్వం వారి స్వార్థం కోసం చేసిన ప్రాజెక్టులు గాలికి మధ్యలో వదిలేస్తే వాటిని వీలైనన్ని పూర్తి చేస్తూ ఆ నీటి ద్వారా మరింత ఆయకట్టుని సాగులోకి తీసుకొచ్చే విధంగా అది సీతారామ ప్రాజెక్టే కావచ్చు, కూలిపోయిన కాళేశ్వరమే కావచ్చు, మధ్యలో వదిలేసిన పాలమూరు రంగారెడ్డే కావచ్చు, ఈ కార్యక్రమాలన్నిటినీ విడతల వారీగా గాడిలో పెడుతూ అటు గోదావరి ఇటు కృష్ణ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు సాగునీరు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సూచనలతో నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న నీటితో ఒక్క ఎకరానికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పోయిన సీజన్లో 2 సీజన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రణాళికాబద్ధంగా నీళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ సీజన్లో కూడా ఆ భగవంతుడు దయతో ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పుష్కలంగా భగవంతుడు దీవెనలు ఉంటాయి. పోయిన సంవత్సరం ఎలా అయితే పుష్కలంగా వర్షాలు పడ్డాయో ఆ భగవంతుడి దీవెనలతో ఈ సంవత్సరం 10-15 ఒకసారి 12,000 చొప్పున ఇచ్చాం. మూడవసారి రేపు జూన్ 16వ తారీఖు నుంచి కుంట దగ్గర నుంచి మొదలెట్టి వ్యవసాయానికి యోగ్యమైన ఎంత భూమి ఉన్నా 12,000 రూపాయల స్కీములో భాగంగా మొదటి పంటకి రేపటి నుంచి మొదలెట్టి వారం రోజులలోపే రైతన్నలకి రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి అందరికీ పెట్టుబడి కోసం షావుకారులకి కోసం ఎదురు చూడకుండా బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ఈ రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారం రోజులలోపే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అని తెలియచేయటానికి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అంతేకాదు ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే 10 నెలలలో మన ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్లు 25,35,000 మందికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు ఇందాక చెప్పినట్లు రైతు భరోసా 2 సార్లు ఇవ్వటం జరిగింది. 3వసారి రేపటి నుంచి ఇవ్వబోతున్నాం.
వీటితో పాటు సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి బోనస్గా అదనంగా 500 రూపాయలు యాసంగిలో ఇచ్చాం. అంతకుముందు వర్షాకాలం ఇచ్చాం. యాసంగిలో కూడా ఇప్పుడు ఇస్తాననే ఉన్నాం. అంటే ఒరేస్తే ఉరే అనే ఆనాటి ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయాలు తీసుకొని రైతన్నలని ఇబ్బంది పెట్టిందో దానికి భిన్నంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వడ్లని దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వము పండించనన్ని అత్యధిక ధాన్యాన్ని కాళేశ్వరం కూలిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ 1 ప్లేస్లో ధాన్యం పండించిన రాష్ట్రం ఏందయ్యా ఈనాడు దేశంలో ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ట్రంలో ఉండే రైతన్నలు కష్టపడి అద్భుతంగా ధాన్యాన్ని పండించారు. వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి రైతన్నకి అభినందనలు, కృతజ్ఞతలు మరొక్కసారి తెలియజేస్తూ చివరిగా ఈ ప్రభుత్వం అది ఉచిత కరెంటు కానీ, రైతు భరోసా కానీ, నాణ్యమైన విత్తనాలు కానీ, కల్తీ లేని విత్తనాలు కానీ, కల్తీ లేని ఎరువులు, పెస్టిసైడ్స్ కానీ ఇలా రైతుని రాజు చేసే దాంట్లో గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాలతో లోకల్లో ఉండే స్ట్రీమ్స్ ద్వారా ఏవైతే సాగునీటికి ప్రతి నీటి బొట్టువు ఉపయోగపడుతుందో అటువంటి వాటన్నిటినీ ప్రతి నీటి బొట్టుని ఒడేసి పట్టుకొని రైతన్నకి వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసి ఈనాడు రైతుని ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని నా నియోజకవర్గ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, రాష్ట్రంలో ఉండే రైతన్నల పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ రాష్ట్రంలో ఉండే రైతన్నలందరూ ఈ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, పుష్కరమైన పంటలతో ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.